జాకెట్ పొడవు వచ్చేసి 15 ఉంది. మనం 16 పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 పెట్టాను నేను. తర్వాత దీని ఈపు వచ్చేసి 6 ఉంది. ఇక్కడ ఖర్చుకి కొంచెం కింద ఖర్చుకి కొంచెం వదిలిపెట్టి, ఇక్కడ ఖర్చుకి కొంచెం వదిలేసి, ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఒక 1/2 ఇంచు వదిలేసి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2.25 పెట్టాను. తను సన్నగా ఉంది కొంచెం, అందుకని 2.25 పెట్టాను ఇక్కడ నెక్కు వెడల్పు. తర్వాత భుజాలు వచ్చేసి 3.25. తర్వాత ఇక్కడ వచ్చేసి 6 పెట్టాను. చంక పొడవు 6 పెట్టేశాను. తర్వాత కింద నెక్ వచ్చేసి ఇక్కడ 2.25 పెట్టాను కదా, ఇక్కడ 2.25 పెట్టాలండి. 2.25 పెట్టాలి. తర్వాత ఇట్లా గీసుకోవాలి. చూడండి, ఇక్కడ చంక 6 పెట్టుకొని గీసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ కూడా గీసాను. నేను చెప్పినట్టు కట్ చేసుకుంటే జాకెట్ కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ కొంచెం కిరాస్ వచ్చింది అది క్లాత్, అందుకని ఇక్కడ గీసి పెట్టాను 10.5. మామూలుగా ఒక సైడే బ్యాక్ సైడ్ది కదా 10. మొత్తం టోటల్ లూజ్ వచ్చేసి 22. ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేశాను మొత్తము. ఇక్కడ నెక్ కాడ కొంచెం కట్ చేసుకోవాలి ఇట్లా. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కట్ చేద్దాము. బ్యాక్ సైడ్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్టు. నేను ఇక్కడ ఈ క్లాత్ కదలకూడదని పిన్ సూది పెట్టాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టాలంటే 15 కదా జాకెట్, 1 ఇంచు తగ్గించుకోవాలి. 1 ఇంచు 14 పెట్టాలి. నెక్ వచ్చేసి 6.5 ఉంది అండి. కరెక్ట్ ఇది ఎంత ఉందో అంతే పెట్టాలి. ఈ పక్క 2.25 పెట్టుకోవాలి. నెక్ గీచేసానండి. చూడు, నెక్ కొలుసుకోవాలంటే కట్ చేసిన తర్వాత ఇలా కొలుసుకోవాలి. నెక్ ఫ్రంట్ సైడ్ ముందు పక్క నెక్ ఇలా కొలుసుకోవాలి. ఏమన్నా తక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది. చూడండి, కొంచెం చిన్నదే కట్ చేసుకోవాలి. మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇలా కొలుసుకొని. తర్వాత క్రాస్ బెల్ట్కి ఇక్కడ గీసుకున్నాను నేను. ఈ సంక ఇప్పుడు వెనకలో ఎంత పెట్టినామో అంతే పెట్టేసిన నేను. 6 పెట్టుకొని ఇట్లా గీసేసిన. ఈ భుజం కూడా ఇంకా దీని ఆల్తి ప్రకారమే ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసినాం కదా మేము, దాని ప్రకారమే వస్తుంది. ఇప్పుడు పట్టీల పక్క వచ్చేసి ఇప్పుడు వీటికి నెక్ వస్తుంది. వీటికి కుట్టేదానికి కొంచెం ఒక 1/2 ఇంచు వదలాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ టక్స్ వేస్తాం కదండి మధ్యలో, అక్కడ ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచు వదలాలండి. వదిలేసి ఇక్కడ ఇట్లా క్రాస్ బెల్ట్ గీసుకోవాలండి. అంతేనండి, కట్ చేస్తున్నాను. ఇట్లా ఈ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలండి. ఇట్లా చక్కగా లేకుండా ఇక్కడ మధ్యలో వచ్చేసి
మా కరెక్ట్ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి లాస్ట్లో సంక కింద. ఇక్కడ కొంచెం కిరాస్ ఉంది కదండి, ఇక్కడికే వచ్చి ఉంది 10:30. ఇది ఎక్స్ట్రా ఉండేది నేను కట్ చేస్తున్నాను. తర్వాత నెక్కు ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలండి. ముందు పక్క నెక్కు, బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ భుజాల కాడ జారుతుంది, అందుకని కొంచెం ఒక పావు ఇంచు కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువే. ఇక్కడ కొంచెం కిరాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా చూడండి కిరాస్ వచ్చింది. ఇక్కడ మేము కుట్టిన జాకెట్ వేసుకున్నా కానీ కొంచెం ఇక్కడ బిర్రుగా ఉంటుంది. కొంచెం ఇట్లా కొంచెం కట్ చేసుకుంటే మేము జాకెట్ వేసుకున్నాక భుజాలు జారకుండా ఉంటుందండి. అందుకని ఇక్కడ కొంచెం కట్ చేశాను. మెయిన్ ఇది జాకెట్ చాలామంది ఇలాగే చెప్తుంటారు, భుజాలు జారుతున్నాయి అని. అందుకని ఇక్కడ కొంచెం కట్ చేస్తే మాకు జాకెట్ వేసుకున్నాక కొంచెం టైట్గా ఉంటుంది. అయిపోయిందండి జాకెట్ కటింగు. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు, రెండు అయిపోయినాయండి. ఎలా వచ్చిందో నా కటింగ్ మీకు అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి. నేను ఎలా కట్ చేశానో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.